ఈ రోజు నేను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క డిఫరెంట్ బాడీస్ యొక్క ఫార్ములాస్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ అయితే చెప్తాను. సో ఇది రింగ్, ఇది వచ్చేసి డిస్క్, ఇది వచ్చేసి హోలో స్పియర్, ఇది వచ్చేసి సాలిడ్ స్పియర్. అవునా? రైట్. సో ఇది వచ్చేసి రాడ్ నానా. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లో కామన్ పాయింట్ ఏంటంటే ఎంఆర్ స్క్వేర్ అనేది కామన్ ఉంటుంది. ఎంఆర్ స్క్వేర్ ఎంఆర్ స్క్వేర్ ఎంఆర్ స్క్వేర్ ఎంఆర్ స్క్వేర్ ఇక్కడ లెంత్ తీసుకుంటాం కాబట్టి ఎంఎల్ స్క్వేర్. ఓకే, సో దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే ఎంఆర్ స్క్వేర్. దీని ఏంటంటే ఎంఆర్ స్క్వేర్ బై 2 డిస్క్ డివిజన్ ఆఫ్ స్మాల్ నంబర్. ఎంఆర్ స్క్వేర్ బై స్మాల్ నంబర్ తో డివైడ్ చేస్తే అది 2 నే. సో ఇది షెల్ 2/3 ఎంఆర్ స్క్వేర్ దీనిది. సో ఈ షెల్ ఎస్ ని ఉల్టా రాస్తే 2 అవుతుంది, SHE కదా, ఈ ని ఉల్టా రాస్తే 3 అవుతుంది, 2/3 ఎంఆర్ స్క్వేర్. ఇది స్పియర్ SP తోటి స్టార్ట్ అవుతుంది కదా, S ని ఉల్టా రాస్తే 2 అవుతుంది, P ఫర్ పంచభూతాలు అంటే 5, 2/5 ఎంఆర్ స్క్వేర్. ఇది వచ్చేసి రాడ్. సో రాడ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ML స్క్వేర్ బై 12 అన్న. సో ఇక్కడ 12 ఎట్లా వస్తుంది అంటే R ని నిలువుగా కట్ చేయండి, 1 2 వచ్చింది కదా, సో ML స్క్వేర్ బై 12 గా ఫైన్ ఆన్సర్. ఇక్కడ నుంచి చూస్తే ML స్క్వేర్ బై 3, సో R ని మధ్య నుంచి కట్ చేస్తే 1 2 వచ్చింది కదా, 1 + 2 3, సో స్క్వేర్ బై 3 ఇస్ ఫైన్ ఆన్సర్.